నేను డాక్టర్ రాగిని జాతా ఫెర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాము. ఏ రకమైన సిస్ట్ కి మనకి ఫెర్టిలిటీకి అడ్డం వస్తుంది, ఏవి నార్మల్ సిస్ట్లు అనేది తెలుసుకుందాం. అన్ని సిస్ట్లు మనకి ఇబ్బంది అవ్వదు. కొన్ని సిస్ట్లు ప్రాబ్లం క్రియేట్ చేయదు, ఐదర్ ప్రెగ్నెన్సీకి ఆర్ ఫ్యూచర్ ఫెర్టిలిటీకి. కొన్ని సిస్ట్లు అయితే ఇంకా గుడ్ సిస్ట్ అన్నమాట. అది ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేస్తుంది, ప్రెగ్నెన్సీ ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. థర్డ్ థింగ్, కొన్ని సిస్ట్లు అవి క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ కూడా కాంప్రమైజ్ చేస్తుంది. ఇవన్నీ ప్రాపర్ సిస్ట్ డయాగ్నోసిస్ అనేది చాలా ముఖ్యం. అది సింపుల్ గా స్కానింగ్ త్రూ మనం కనుక్కోవచ్చు. సో ఈ సిస్ట్లలో హెమరేజిక్ సిస్ట్ అనేసి అంటాం. వాటిలో కార్పస్ లూటియల్ సిస్ట్ ఇస్ అ గుడ్ సిస్ట్, చాలా మంచి సిస్ట్. ఎందుకంటే ఇది ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేయడానికి ఇస్తాం అనమాట వచ్చే సిస్ట్. ఇది మనము ఒకవేళ ప్రెగ్నెన్సీ పాజిటివ్ చేస్తే కొన్ని రకమైన ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఈ సిస్ట్ ఇంకా కొద్దిగా ఎక్కువ రోజులు పనిచేయడానికి, ప్రెగ్నెన్సీ ముందుకు తీసుకెళ్ళడానికి న్యాచురల్ గా హెల్ప్ చేస్తుంది. దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.